హాయ్ అండి. ఈ ములక్కాడ ఎగ్ గ్రేవీ చేయడానికైతే ఇవన్నీ ఈ ములక్కాడ ఉడకబెట్టుకున్నా చాలు. ఇది ఒక 10 minutes ఉడికింది. ఇట్లా కొంచెం ఉడకబెట్టుకొని పెట్టుకుంటే మంచిగా అవుతుంది అన్నమాట. ఇగో ఎగ్స్ కూడా ఉడుకుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు ఒక ముక్కుడు అయితే పెట్టుకోవాలి. గిన్నె మూకుడు మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోండి. ఇది గ్రేవీ అయితే చాలా బాగుంటుంది. మనం ట్రెడిషనల్గా చేస్తున్నాం అన్నమాట. ఆయిల్ ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారంట కదా, సరే తక్కువ పోసిన. కామెంట్లో పెట్టండి ఇప్పుడు ఎక్కువ పోసినా తక్కువ పోసినా. ఈ ములక్కాడ గుడ్డు గ్రేవీకి అయితే ఇగో ఇట్లా పెద్ద ఉల్లిపాయ తీసుకొని చిన్న కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ఇట్లా చిన్న కట్ చేసుకున్నప్పుడే మనకు గ్రేవీ మంచిగా వస్తుంది. ఈ ఒక్క టమాటా సరిపోతుంది. ఒక్క టమాటా ఇట్లా మిక్సీలో పట్టుకున్నా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఒక 1/2 టీ స్పూను మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, మనం ప్రతి పోపులో జీలకర్ర వేసుకున్నప్పుడు అరుగుదలకు మంచిగా అది పనిచేస్తుంది. మనం ఏది తిన్నా మంచిగా అరుగుతుంది అన్నమాట. అందుకే జీలకర్రని వేసుకోవాలి, మంచిది. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకున్నప్పుడు వెంటనే మనం మీ ఇష్టం, కూరకు సరిపడా వేసుకోండి, లేదంటే కొంచెం వేసుకోండి. ఉప్పు అయితే వేసుకోవాలి, ఎందుకంటే ఉల్లిగడ్డ మంచిగా గోలుతుంది ఉప్పు వేసుకున్నప్పుడే. ఒక 2 minutes మూత కూడా వేసుకోవాలి. ఇదిగోండి చింతపండును కూడా పొద్దున నానబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట. ఇది నానితేనే మంచిగా అవుతుంది మనకి పులుసు అనేది, చింతపండు రసం అనేది మంచిగా వస్తుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఉల్లిగడ్డలు గోలక ముందే మనం ఒక చిన్న పని చేసుకోవాలి. ఏంటంటే ఇంతే,
నేను స్పూన్ కొసకే వేస్తున్నా చూడండి. జీలకర్ర మెంతుల పొడి అయితే వేయాలి. మేము ఇక్కడ జీలకర్ర మెంతులు వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకుంటాం. ఇవి ఇట్లా పొడి చేసుకొని పెట్టుకుంటాము. పులుసు కూరలలో వేసుకోవడానికి ఇట్లా పొడి చేసుకొని అయితే పెట్టుకుంటాం. చాలా బాగుంటుంది పులుసు కూరలలో. ఈ రెండు కలిపి పొడి చేసుకున్నప్పుడు పులుసు కూరలలో అయితే చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డలు గోల్ని ఒక పావు టీ స్పూన్ అంతే. పసుపు ఎక్కువ వేసుకోవద్దు. ఎప్పుడైనా అతి మంచిది కాదు కదా, పసుపు ఎక్కువ వేసుకోవద్దు. ఈ పసుపు గోలిన తర్వాత ఒక పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. కొంతమంది పులుసు కూరలల్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరండి. వేస్తే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడే మాకు ఇక్కడైతే చాలా రుచి వస్తుంది. మరి వేసుకోని వాళ్ళు కూడా కొంచెం ఒకసారి వేసుకొని చూడండి, మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ ముక్కలు ఉడకబెట్టుకునే ఉన్నాయి కదా, దీంట్లో వేసుకోవాలి. దీంట్లో కూడా ఉంది కదా పసుపు, అందుకే కొంచెం తక్కువనే వేసుకుంటేనే మంచిది. ఆల్రెడీ ఉడకబెట్టినాయి కాబట్టి బాగా గోలిన అవసరం లేదు. ఈ టమాటా ప్యూరీని వేసుకోవాలి ఇప్పుడు. ఈ ఎగ్స్ ఉడికినాయి, ఈ పక్కన పెట్టుకుందాం. పొట్టు తీసుకోవాలి వీటిని. ఇప్పుడు కారం వేసుకోవాలి. మనం ఎంత తినగలిగితే అంత. నేనైతే ఒక టీ స్పూన్ వేస్తున్నా. టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసిన అంతే. మనం ఎంత తినగలిగితే అంత వేసుకోవాలి. ఎక్కువ కారం తినేటోళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, కొంచెం తక్కువ తినేటోళ్ళు అయితే కొంచెం తక్కువ వేసుకోండి. మాకు ఇంత సరిపోతుందని అనుకుంటాను నేనైతే.
అందుకు నేను 1 టీ స్పూన్ మీద కొంచెం అట్లా వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు కొంచెం కసూరి మేతి అయితే వేసుకోవాలి, కొంచెమే, పించ్ ఆఫ్, కొంచెం చిటికెడు. ఎందుకంటే టమాటా వేసినాం కదా, కసూరి మేతి వేసినప్పుడు టమాటా వేసినాక కసూరి మేతి వేస్తే టేస్టే వేరండి. ఇంకా సరే కసూరి మేతి లేనప్పుడు నేను కూడా టమాటా కర్రీలా కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేస్తా, అది వేరే విషయం అనుకోండి. కానీ కసూరి మేతితో వచ్చే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్క 2 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాము. ఇంతలోపు మనం అయితే ఈ పులుసు తీసుకోవాలి. పులుసు కూడా కొంచెమే పోసుకోవాలి, బాగా పోసుకోవద్దు. కొంచెమే, ఇంత చింతపండు, నిమ్మకాయ, సగం నిమ్మకాయ అంత, అంతే, ఒక ఉసిరికాయ అంత, కొంచెం ముద్దగా చేస్తే. ఇప్పుడు ఈ పులుసుని దీంట్లో పోసుకోవాలి. మీకు ఇది చూస్తేనే తెలుస్తుంది ఎంత చింతపండు వేసుకున్నా అన్నది. మనకి ఇంకా గ్రేవీ ఎంత కావాలో అంతకు డబల్ నీళ్ళు అయితే పోసుకోవాలి. ఎందుకంటే దగ్గరకు వచ్చి మనకు ఇట్లా వస్తుంది గ్రేవీ, డబల్ నీళ్ళు పోసుకోవాలి, ఇవన్నీ ఉడకాలి కదా. అందుకు ఇట్లా కొంచెం లూజ్ చేసుకుంటే ఉడికి మంచిగా దగ్గరికి వస్తుంది. ఈ గ్రేవీ అయితే చాలా బాగుంటుంది. ఈ పులుసు వేసుకున్నాక ఈ ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాం. 300 ml ఉంటుంది కదా, అంతే. కరెంట్ పోయింది, మూత అయితే వేసుకుందాము. ఇప్పుడు ఎగ్స్ పొట్టు తీసుకొని వస్తా. ఇదండి ఈ పులుసు మసులుతుంది కదా, ఇట్లనైతే హోల్స్ పెట్టుకోవాలి ఎగ్స్కి. అదే పనిగా ఎంతటా పెట్టుకొని అవసరం లేదు, 1-2 దుక్కులు పెట్టుకుంటే సరిపోతుంది. ఫోర్క్ తోటి కదా సరిపోతుంది మనకు. ఎందుకంటే ఈ చందమా ఉంటుంది కదా లోపల, దానికి ఎగ్ ఇది లోపలికి పోయి పులుసు దీని గుడ్డు లోపలికి పోతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇట్లా వేసుకోవాలి. మేము చిన్నప్పుడైతే బాగా చేస్తుండే, వేసవి కాలంలో. అప్పుడు కూరగాయలు ఎక్కువ రాకపోతుండే కదా. నేను చిన్నప్పుడు ఈ ఉల్లిగడ్డ పులుసు అంటారు, ఒక్కొక్క కాడ ఒక్కొక్కటి అంటారు. గ్రేవీ అంటారు, ఎగ్ గ్రేవీ అంటారు, అన్నీ ఒక్కో దిక్కు ఒక్కోలాగా అంటారు అన్నట్టు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు. ఇదైతే చాలా బాగుంటుంది, బాగా చేస్తుండే మా ఇళ్ళల్లో. అప్పుడు కూరగాయలు ఎండాకాలం ఎక్కువ దొరకకపోతుండే కదా, అందుకే బాగా చేస్తుండే. ఇది ఇంకొక 5-10 మినిట్స్ అయితే మసలాలి. అప్పుడే మనకు గుడ్డులోకి పులుసు అన్నది, టేస్ట్ అన్నది దిగుతుంది, మంచిగా ఉంటుంది. ఇదిగోండి ఈ గ్రేవీ దగ్గరికి వస్తుంది, చాలా బాగుంటుంది.
ఎంతగానో బాగుండే ములక్కాడ ఎగ్ గ్రేవీ రెడీ. ఎంతో బాగుంటుంది, ఎంతో ఇష్టంగా తింటారు చాలామంది అయితే. ఇదిగోండి మీకు ఒకసారి ఇట్లా పెట్టి చూపిస్తే ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమే, అయిపోయింది. ఈ గ్రేవీ చూడండి ఎంత చిక్కగా వస్తుందో. పల్చగా రాకూడదు, పల్చగా వచ్చినప్పుడు అస్సలు బాగోదు. గ్రేవీ చిక్కగా వస్తేనే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో. ఇది తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకొని చూడండి, చూసి వదిలేయకుండా చేసుకొని చూడండి, బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. సరేనండి, ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్.